అందరికీ నా నమస్కారాలండి. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించి మనం ఒక సింపుల్ వ్యూ అనేది చూస్తూ ఉన్నాం. అంటే షార్ట్ వ్యూ అన్నమాట. చూసేది మన భారతదేశం మొత్తం కాదు, కొన్ని ప్రదేశాలని మనమైతే చూస్తున్నాం. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియాలో అందులో కూర్గ్ అనేటటువంటి ఒక ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నాం. రాసింది లోకేష్ అబ్రోల్. కూర్గ్ అనేది ఒక ప్రాంతం అండి. ఈ కూర్గ్ అనేది ఏంటంటే కాఫీ కంట్రీ అంటారు. ఇక్కడ కాఫీ అనేది ఎక్కువగా పండటం అయితే జరుగుతుంది. ఫేమస్ ఫర్ ఇట్స్ రెయిన్ ఫారెస్ట్ అండ్ స్పైసెస్. ఇక్కడ ఏంటి ప్రసిద్ధి చెందింది ఏంటంటే బాగా వర్షాలు పడడం. వీటిని రెయిన్ ఫారెస్ట్ అంటే ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. అక్కడ ఉండే అడవులు అనేవి ఎప్పుడు కూడా వర్షాలని తెస్తూ ఉంటాయి. అండ్ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, సుగంధ ద్రవ్యాలు అంటే అవేవో అనుకున్నారు, మన ఇంట్లో పోపుల డబ్బాలు ఉండేటటువంటి ఏవైతే ఉంటాయో అవి అన్నమాట. చిన్న చిన్న ఇది మనం పలావులో వేసుకునేవి, అవన్నీ కూడా స్పైసెస్ సుగంధ ద్రవ్యాల కిందకి వస్తాయి. జాజికాయ కానివ్వండి, జాపత్రి కానివ్వండి, యాలకులు కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి మన పోపుల డబ్బాలు. అంటే వంటలో వేసేటటువంటి ఏవైతే సామాగ్రి ఉంటుందో అవన్నీ కూడా రుచి అనేది పెరగడానికి, ముఖ్యంగా పలావు ఇలాంటి వాటిలో వేస్తారు. మామూలుగా కూడా వాడతారు. మిరియాలు కానివ్వండి, ధనియాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చిన్న చితక ఏవైతే మన వంటింట్లో ఉంటాయో అవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. స్పైసెస్ అంటే వేరే ఏవో అనుకునేరు, కానీ అవి కాదనమాట. మామూలుగా మన వంటింట్లో వాడుకునేటటువంటివి. భారతదేశంలో కూర్గ్ అనేది దక్షిణ భారతదేశంలో ఉంది. కర్ణాటకలో అదిగోండి కూర్గ్ అనేది ఇక్కడ ఉంటుంది. కర్ణాటక మ్యాప్ ఇది. కూర్గ్ అనేది ఇక్కడ ఈ ప్రాంతం అనమాట. కాఫీకి బాగా ప్రసిద్ధి చెందింది. ఇక కాఫీ కంట్రీ అన్నారని అదేదో ప్రత్యేక దేశం అనుకున్నారు. జనరల్గా ఏంటంటే కాఫీ దేశం అని పిలుస్తారంటే అదొక ప్రత్యేక దేశం అని కాదు. దేశం నుంచి వేరుగా ఏంటంటే ఏ ప్రాంతంలో పండనటువంటి కాఫీ ఇక్కడ బాగా పెరుగుతుంది. అందుకని ఆ విధంగా అయితే అండం అయితే జరిగింది. మిడ్వే బిట్వీన్ మైసూర్ అండ్ ద కోస్టల్ టౌన్ ఆఫ్ మ్యాంగ్లూర్. ఎక్కడుంది ఇది అంటే మైసూర్కి అలానే కోస్టల్ ఏరియా అయినటువంటి మంగళూరుకి మధ్యలో. సిట్స్ అ పీస్ ఆఫ్ హెవెన్. ఇది ఎలాంటి ప్రపంచం అంటే స్వర్గపు మొక్క అన్నమాట. దట్ మస్ట్ హ్యావ్ డిఫ్టెడ్ ఫ్రమ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని పరలోకం నుంచి ఒక మొక్క పొరపాటున మైసూర్కినో మ్యాంగ్లూరుకి మధ్యలో వచ్చి పడిపోయిందట. లేకపోతే దొల్లుకుంటా జారుకుంటా వచ్చి వీటి మధ్యలో మైసూర్కి మ్యాంగ్లూరుకి మధ్యలో అతుక్కుందనమాట. ఏంటది? కూర్గ్ అనేటటువంటి ప్రాంతం. దస్ మస్ట్ హ్యావ్ రిఫ్టెడ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ పరలోకం నుంచి ఊడిపడింది అనమాట. అది అంత బాగుంటుంది. దిస్ ల్యాండ్ ఆఫ్ రోలింగ్ హిల్స్ ఈజ్ ఇన్హాబిటెడ్ బై ఎ ప్రౌడ్ రేస్ ఆఫ్ మార్షల్ మెన్, బ్యూటిఫుల్ విమెన్ అండ్ వైల్డ్ క్రీచర్స్. ఈ ప్రాంతం ఎలా ఉంటుంది అంటే అంత కొండలండి. రోలింగ్ హిల్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కొండలు అనేవి ఉంటాయి. మనకు చాలా చూసినట్లయితే అట్మాస్ఫియర్ కానివ్వండి అవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాంతంలో ఎవరున్నారు అంటే మార్షల్ మెన్, అంటే మంచి దేహదారుఢ్యం, యుద్ధంలో పాల్గొని శత్రువుల్ని ఎదుర్కొనేటటువంటి దేహదారుఢ్యం ఉన్నటువంటి ప్రజలు, అలానే అందమైన మహిళలు, అలానే వైల్డ్ క్రీచర్స్ అంటే అడవిలో ఉన్నటువంటి వన్య మృగాలు ఏవైతే ఉన్నాయో వాటికి నెలవై ఉంది ఈ కూర్గ్ అనేటటువంటి ప్రాంతం. ఇక్కడ మరి రోలింగ్ అని ఎందుకు వాడారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కొండలు కోనలు ఉన్నాయో ఎలా ఉంటాయంటే ఇవి అదిగోండి ఇట్లా ఇలా తర్వాత వచ్చేసి మరలా ఇలా ఏటవాలుగా ఇట్లా కొండలు మనకు ఒక ప్రదేశం నుంచి పానరమిక్ వ్యూగా గనక చూసినట్లయితే కొండలన్నీ కూడా అట్లా అమర్చినట్టు ఈ విధంగా ఉన్నట్టు ఇక్కడో కొండ, ఇక్కడో కొండ, ఇక్కడో కొండ, ఇక్కడో కొండ, ఇక్కడో కొండ, ఇట్లా జారితే అది ఇట్లా జారుకుంటా వెళ్ళిపోతా అన్ని కొండలు ఆ విధంగా సెట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకని రోలింగ్ హిల్స్ అని అయితే చెప్పడం అయితే జరిగింది. మంచి వ్యూ అయితే ఉంటుంది అలా. కూర్గ్ ఆర్ కొడగు. కూర్గ్కి ఇంకో పేరు ఏంటంటే కొడగు అనేసి. ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. కూర్గ్ అనేది ఒక జిల్లా అండి. కర్ణాటకలోని ఒక
చిన్న స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్, అత్యంత చిన్నదైనటువంటి ప్రాంతం ఈ కూర్గ్ అనే ప్రాంతం. ఈజ్ హోమ్ టు ఎవర్ గ్రీన్ రైన్ ఫారెస్ట్, సతత హరితారణ్యాలకి, వర్షం పడేటటువంటి ప్రాంతానికి ప్రసిద్ధి అనమాట. స్పైసెస్, అట్లానే సుగంధ ద్రవ్యాలు, మన ఇంట్లో వాడేటటువంటి యాలకులు కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చిన్న ధనియాలు, ఇలాంటి కొన్ని ఉంటాయి. కాఫీ ప్లాంటేషన్స్, అలానే కాఫీ తోటలకి ప్రసిద్ధి అనమాట. ఎప్పుడు వర్షం పడతా ఉంటుంది, ఎప్పుడు కూడా ఆ యొక్క రెయిన్ ఫారెస్ట్ అంటే ఎప్పుడు వర్షం పడతా పచ్చగా ఉండేటటువంటి ప్రదేశం అనమాట. ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ కవర్ 30% ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. ఇందులో ఈ యొక్క ప్రాంతంలో కూర్గ్ అనే జిల్లా 30% కూడా అడవులతో నింపబడింది. ఎప్పుడు కూడా అడవిలో వర్షం అనేది పడతా ఉంటుంది. డ్యూరింగ్ ద మాన్సూన్స్, అంటే మనకి ఋతుపవనాల కాలం వస్తుంది, ఆ టైంలో ఇట్ పోర్స్ ఎనఫ్ టు కీప్ మెనీ విజిటర్స్ అవే. యాక్చువల్గా కూర్గ్కి ఏంటంటే బయట వ్యక్తులు వస్తూ ఉంటారు, టూరిస్టులు వస్తూ ఉంటారు, చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. అయితే మాన్సూన్స్ టైంలో, అంటే ఋతుపవనాల కాలంలో, వర్షాకాలంలో ఎవరు కూడా ఏ టూరిస్ట్ కూడా రావడానికి సాహసించడు, ఎందుకంటే అంత భయంకరంగా వర్షం అనేది పడుతుంది. ద సీజన్ ఆఫ్ జాయ్ కమెన్సెస్ ఫ్రమ్ సెప్టెంబర్ అండ్ కంటిన్యూస్ టిల్ మార్చ్. ఇక్కడ సీజన్ ఆఫ్ జాయ్ అంటే అత్యంత ఆనందంగా కూర్గ్ జిల్లాని మనం చూడగలిగేది ఎప్పుడు అంటే సెప్టెంబర్ నుంచి ప్రారంభమై మార్చ్ వరకు అనమాట. ద వెదర్ ఈజ్ పర్ఫెక్ట్, అప్పుడు వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. విత్ సమ్ షవర్స్ థ్రోన్ ఇన్ ఫర్ గుడ్ మెజర్. బాగా అప్పుడు ఏంటంటే వర్షం పడడానికి ఒక లెక్క అనేది ఉంటుందన్నమాట. చక్కగా జల్లులు కానీ ఏది పడినా కానీ ఒక లెక్క ఉంటుంది. యాక్చువల్గా ఋతుపవనాల కాలంలో అయితే జడివాన అనేది పడతా ఉంటుంది, తట్టుకోవడం కష్టం. కాబట్టి ఏ టూరిస్టులు కూడా ఆ కాలంలో అయితే రారు. తర్వాత మంచి కాలం ఏదంటే సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు మనం చూసినట్లయితే మంచి సీజన్ అనమాట. సీజన్ ఆఫ్ జాయ్ అంటారు దాన్ని. అప్పుడు ఏదో సమ్ షవర్స్ థ్రోన్ ఇన్ గుడ్ మెజర్, మంచిగా అప్పుడు మాత్రం కొంచెం వాన మాత్రమే పడుతుంది. ద ఎయిర్ బ్రీత్స్ ఆఫ్ ఇన్విగరేటింగ్ కాఫీ. ఇక మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి గాలి ఏం చేస్తుందంటే కాఫీ తోటలు ఉంటాయి కదా, ఆ తోటల వాసనని ఏం చేస్తుందంటే వెదజల్లుతుంది. ఇన్విగరేటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ హెల్దీ అండ్ ఎనర్జెటిక్ అనేసి అర్థం అనమాట. ఇక్కడ ఉన్న గాలి ఏం చేస్తుంది అంటే ఆ కాఫీ సువాసనని, సింపుల్గా అర్థం ఏంటంటే గాలి ఇక్కడ ఉన్నటువంటి బలమైన కాఫీ ఏదైతే ఉంటుందో దాన్ని పీల్చుకుంటుంది అని. కానీ విషయం ఏంటంటే ఇక్కడున్న గాలి ఆ కాఫీ ఏదైతే ఉందో చాలా సువాసన కలిగించేటటువంటి కాఫీ సువాసనని మోస్తుంది. మనం వెళ్ళి ఆ గాలిలో కనుక కొంతసేపు ఉన్నామంటే అర్థం అయిపోద్ది, కాఫీ వాసన అనేది అద్భుతంగా అందుతూ ఉంటుంది మన ముక్కుకి. కాఫీ ఎస్టేట్స్ అండ్ కలోనియల్ బంగ్లాస్ స్టాండ్ టక్డ్ అండర్ ట్రీ కెనోపీస్ ఇన్ ప్రైమ్ కార్నర్స్. ముఖ్యమైన ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ముఖ్యమైన ప్రదేశాలు, ప్రైమ్ కార్నర్స్. ట్రీ కెనోపీస్ అంటే ఏంటంటే మనకి ఒక టెంట్ లాగా అనమాట. ట్రీసే టెంట్ లాగా ఉంటాయి, అంటే అంత ఎక్కువగా పెరిగి ఉంటాయి, బాగా పెరిగిపోయి దట్టంగా ఉంటాయి. అవే టెంట్ మాదిరిగా ఉంటాయి. ఆ టెంట్ కింద, ఆ చెట్ల టెంట్ కింద ఏముంటాయంటే మనకి కలోనియల్ బంగ్లాస్ ఉంటాయి. ఈ చెట్ల కింద బంగ్లాలు ఉంటాయి అన్నమాట. అంటే అంత పెద్దదిగా ఉంటాయి చెట్లు. పెద్దగా వాటికి గొడుగులు అవసరంలా, వేటికి మనుషులకు కాదు, బంగ్లాలకు గొడుగులు అవసరంలా, గొడుగుల్లాగా ఉంటాయి అన్నమాట. కాఫీ ఎస్టేట్లు ఉంటాయి, అంటే పెద్ద పెద్ద టీ తోటలు ఉన్న ప్రదేశం అన్నమాట. ఇది కొండల మీద పెరుగుతాయండి కాఫీ కానీ టీ కానీ. కొండలు ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ముందే చెప్పుకున్నాం రోలింగ్ హిల్స్ అనేసి. కాబట్టి అక్కడ నీళ్లు పడితే దొల్లుకుంటా వెళ్ళిపోతాయి, నీళ్ళు అనేవి ఆగకూడదు టీకి కానీ కాఫీ తోటలకు కానీ. ఇక ఈ చెట్ల కింద కలోనియల్ బంగ్లాస్ అంటే ఎప్పుడో కలోనియల్ అనేది రిలేటెడ్ టు బ్రిటిష్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి బంగ్లాలు ఉన్నాయి. ఆ బంగ్లాలు ఎక్కడున్నాయి? చెట్ల కింద ఉన్నాయి. చెట్లే గొడుగుల్లా, కెనోపీస్ అంటే చెట్లే గొడుగులుగా ఉన్నమాట. ట్రీ కెనోపీస్, చెట్ల గొడుగులు. ఎక్కడ మెయిన్ సెంటర్స్ అన్నిట్లో కూడా కాఫీ ఎస్టేట్లు మనకి కొండల మీద కనబడతాయి. ఆ తర్వాత కలోనియల్ బంగ్లాస్ అనేవి చెట్ల గొడుగుల్లాగా ఉండే చెట్ల కింద ఈ బంగ్లాలు అయితే
మెయిన్ కార్నర్స్లో సెంటర్స్లో అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడైనా మీకు బంగ్లాలు కనబడతాయి, టీ తోటలు కనబడతాయి. ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ పాసిబుల్లీ ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ డెసెంట్. అయితే ఇక్కడ ప్రజలు ఎవరయ్యా అంటే వీళ్ళు గ్రీకులు కానీ లేదా అరబ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనమాట. డెసెంట్ అంటే వాళ్ళ తరాలు, వాళ్ళ కిందటి వాళ్ళు అనేసి అర్థం అనమాట. గ్రీకు నుంచి కానీ అరబ్ నుంచి ఆ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటారు. ఎవరైనా చూస్తే ఏంద్ర వీడు ఇంత పొడుగున్నాడు, ఏంద్ర వాడి మొహం అట్లా ఉంది అనిపించింది అనమాట కూర్గు ప్రజల్ని గనక చూసినట్లయితే. ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్, భయంకరంగా వాళ్ళు స్వేచ్ఛని కోరుకునేటటువంటి ప్రజలు అనమాట. అంటే చాలా ఎక్కువగా కోరుకుంటారు, వాళ్ళు అభిలాషిస్తారు. యాజ్ వన్ స్టోరీ గోస్, ఇక్కడ ఉన్నటువంటి ఒక కథ ఏంటంటే, ఏ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్ అండ్ సెటిల్డ్ హియర్ వెన్ రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్. అలెగ్జాండర్ దండయాత్ర జరిపినప్పుడు కొంతమంది సైనికులు ఏం చేశారంటే, వాళ్ళు దక్షిణాదికి వచ్చేసారు, భారతదేశం దక్షిణాదికి వచ్చేసి కోస్ట్ ప్రాంతంలో సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది కష్టం అయిపోయింది వాళ్ళకి, చాలా కష్టం అయిపోయింది. ఇక కష్టం, మనం వెనక్కి వెళ్ళి తిరిగి వెళ్ళడం అనేది మన కష్టం అనుకున్నటువంటి కొంతమంది అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో దండయాత్ర జరిపినప్పుడు ఆ గ్రీకులు ఇక్కడ సెటిల్ అయిపోయారు. దీస్ పీపుల్ మ్యారీడ్ అమాంగ్స్ ద లోకల్స్ అండ్ దేర్ కల్చర్ ఈజ్ అపరెంట్ in the martial traditions, marriage and religious rites which are distinct from the Hindu mainstream. వీళ్ళు లోకల్గా ఉండేటటువంటి అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే సైన్యంలో ఉండే వాళ్ళందరూ మగవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే లోకల్గా ఉన్నటువంటి అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే సెటిల్ అవ్వడం అయితే జరిగింది. అయితే వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో డిఫరెంట్గా ఉంటుంది, అది మనకి స్పష్టంగా కనబడుతుంది. అప్పరెంట్ అంటే స్పష్టంగా కనబడుతుంది. ఎట్లా? వాళ్ళ మార్షల్ ట్రెడిషన్స్, మార్షల్ అంటే రిలేటెడ్ టు వార్ అనేసి, మార్షల్ ట్రెడిషన్స్, మ్యారేజ్ అండ్ రిలీజియస్ రైట్స్, క్రతువులు ఏవైతే పెళ్ళిళ్ళు జరిగే విధానాలు కానివ్వండి, వివాహం జరిగే పద్ధతి కానివ్వండి. హిందూ పద్ధతి మెయిన్ స్ట్రీమ్ హిందూ ఎట్లా ఉంటుంది, హిందూ మెయిన్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది, 3 ముళ్ళు కడతారు, 7 అడుగులు వేస్తారు, జనరల్ నార్మల్ థింగ్. ఇవి డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఉండే ప్రజలు ఏవైతే పాటిస్తారు. అందుకని మనకి ఏంటంటే స్పష్టంగా కనబడుతుంది. అపరెంట్, కల్చర్ ఈజ్ అపరెంట్ అంటే ఈ వ్యక్తుల యొక్క ఏదైతే కల్చర్ ఉందో అదంతా కూడా మనకి సులభంగా ఈజీగా తెలిసిపోతుంది. ఎట్లా అంటే డిఫరెంట్గా ఉంటుంది. 3 ముళ్ళు కట్టడం, 7 అడుగులు వేయడం ఇలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది హిందూ మెయిన్ స్ట్రీమ్ కన్నా. వివాహానికి సంబంధించే కాదు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్షల్ ట్రెడిషన్స్, జనరల్గా మనకి కర్ర సాము, కత్తి సాము ఇట్లాంటివి ఉంటాయి యుద్ధ విద్యలు. ఇక్కడ మార్షల్ ట్రెడిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ గ్రీక్ రిలేటెడ్ కానివ్వండి, అరబ్ రిలేటెడ్ కానివ్వండి, వీళ్ళకి యుద్ధ విద్యలు అనేవి ఉంటాయన్నమాట వాళ్ళు నేర్చుకునే దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించింది కాదే అని ఎవరికైనా తెలిసిపోతుంది. హిందూ మెయిన్ స్ట్రీమ్ అంటే అది మెయిన్ హిందూస్ ఏదైతే ఉందో దానికి విభిన్నంగా ఉండడం అయితే జరుగుతుంది. ద థియరీ ఆఫ్ అరబ్ ఒరిజిన్ డ్రాస్ సపోర్ట్ ఫ్రమ్ లాంగ్ బ్లాక్ కోట్. అయితే మనకి ఇంకో థియరీ కూడా ఉంది. వీళ్ళు గ్రీక్ కానీ అరబ్ కానీ, అరబ్ ఎందుకని అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి వాళ్ళు అరబ్ డెసెంట్స్ అంటే అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అని కూడా అనుకుంటారు. విత్ అన్ ఎంబ్రాయిడర్ వేస్ట్ బెల్ట్ వాన్ బై ద కొడవూస్. మనం చూసినట్లయితే వీళ్ళకి ఒక లాంగ్ బ్లాక్ కోట్ ఒకటి ఉంటుంది, ఎంబ్రాయిడరీ చేయబడి ఉంటుంది, అంటే దాని మీద కుట్లు అల్లికలతో చేసినటువంటి ఉంటుంది. వేస్ట్ బెల్ట్ అంటే మనం బావులుగా నడుము కట్టుకునేటటువంటి బెల్ట్ కానీ, కొడబూసి ఇక్కడ కూర్గులో ఉండేటటువంటి వాళ్ళు కట్టుకునేటటువంటి ఆ వేషధారణ known as కుఫియా. ఇట్ రిసెంబుల్స్ ద కుఫియా వాన్ బై ద అరబ్స్ అండ్ కుర్డ్స్. అరబ్లోని కుర్దు జాతి ఎవరైతే ఉన్నారో అరబ్లు కానివ్వండి, కుర్దులు అనే తెగలు కానీ ఈ స్టైల్ని పాటిస్తూ ఉంటారు. అలాంటి స్టైలే ఇక్కడ కుఫియా అంటారు, అరబ్లో వచ్చేసి కుఫియా అంటారు. అలాంటి స్టైల్నే వాళ్ళు పాటించడం జరుగుతుంది. కాబట్టి బహుశా వీళ్ళందరూ కూడా అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అనే భావన కూడా కలుగుతుందన్నమాట. అదిగోండి ఈ విధమైన వేషధారణ అయితే మీరు చూడవచ్చు. ఈ విధంగా బెల్ట్ కట్టుకోవడం కానివ్వండి, ఈ విధంగా నిలబడడం కానివ్వండి, ఈ విధంగా ఉంటుందన్నమాట వాళ్ళ వేషధారణ అనేది.
ఇది అరబ్ కంట్రీస్ నుంచి వచ్చింది అనేసి అంటారు. అరబ్ కంట్రీస్ నుంచి వీళ్ళు ఎట్లా నేర్చుకున్నారు? ఆ ప్రాంత వాసులైతే తప్ప నేర్చుకోవడానికి కుదరదు. అది తరతరాలుగా ఫాలో అవుతున్నారు. దాన్ని కుఫియా అంటారు. ఇది కుర్దులు పాటించేటటువంటిదండి యాక్చువల్‌గా. వీళ్ళు కూడా పాటిస్తున్నారు ఈ డ్రెస్సింగ్ స్టైల్. అరబులు గాని, కుర్దులు గాని పాటించేది. కూర్గి హోమ్స్ హ్యావ్ ఎ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ. ఇక్కడ ఉండేటటువంటి ఎవరైనా సరే అతిథి దేవో భవ అనేసి పాటిస్తూ ఉంటారు. ఎవరొచ్చినా గానీ అతిథులు అంటే జనరల్‌గా టూరిస్టులు వస్తారు. వాళ్ళని సాదరంగా స్వాగతిస్తారనమాట. అండ్ దే ఆర్ మోర్ దాన్ విల్లింగ్ టు రీకౌంట్ న్యూమరస్ టేల్స్ ఆఫ్ వాలర్. ఇక ఎళ్ళిన వాళ్ళందరికి కూడా ఏం చేస్తారంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే చాలా రకాలైనటువంటి కథలు, ధైర్య సాహసాలు, కూర్గు ప్రజలకు సంబంధించిన ధైర్య సాహసపు కథలు వాళ్ళు వినిపిస్తారు. రిలేటెడ్ టు దేర్ సన్స్ అండ్ ఫాదర్స్. వాళ్ళ ఫాదర్ వాళ్ళ తండ్రులు చేసినటువంటి ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో కథలు కథలుగా వాళ్ళు మా నాన్నగారు చాలా వీరోచితంగా పోరాడారు. ఒక పులి వచ్చింది, దాన్ని పట్టుకొని చీల్చేశాడు. మా అబ్బాయి ఇట్లా చేశాడు, అట్లా చేశాడని చెప్పుకుంటారనమాట. ద కూర్గ్ రెజిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. అసలు ఇండియన్ ఆర్మీలోనే కూర్గ్ రెజిమెంట్ ఉంది. అంటే పేరు అనమాట. ఆ పేరులో ఏంటంటే ఈ ప్రాంత వాసులు ఎక్కువ మంది అందులో ప్లేస్ అవడం అయితే జరుగుతుంది. ఇండియన్ ఆర్మీలో కూర్గ్ రెజిమెంట్ అనేది కూడా ఉంది. అండ్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ కరియప్ప వాజ్ ఏ కూర్గి. అది ఇండియాకి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరయ్యా అంటే జనరల్ కరియప్ప. ఇది జీకేలో ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్. ఇతను కూర్గు ప్రాంతానికి చెందినవాడు. ఈవెన్ నౌ కొడవూస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఇన్ ఇండియా పర్మిటెడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ వితౌట్ ఏ లైసెన్స్. భారతదేశంలో కత్తి కానీ లేకపోతే తుపాకులు కానీ లైసెన్స్ ఉంటే తప్ప క్యారీ చేయకూడదు. కేసు అయింది. మీరు ఒకవేళ ఒక తుపాకీని కలిగి ఉన్నారంటే మిమ్మల్ని జైల్లో వేస్తారు. వేయకుండా ఉండాలి అంటే మీరు ముందు లైసెన్స్కి అప్లై చేసుకోవాలి. అలా చేయాలి. తుపాకీ మీ ఓన్గా కొనుక్కోవాలన్నా కూడా లైసెన్స్ ఉండాలి. కానీ భారతదేశం మొత్తంలోనే తుపాకీని కలిగి ఉండేటటువంటి ఫైర్ ఆర్మ్స్ని కలిగి ఉండేటటువంటి తెగలు ఎవరైనా ఉన్నారు అంటే అది కూర్గోళ్ళు అన్నమాట. ఈ కూర్గోళ్ళ దగ్గర తుపాకులు అయితే వాళ్ళు పర్మిషన్ ఉంది వాళ్ళకి. ఓన్లీ పీపుల్ ఇన్ ఇండియా పర్మిటెడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ వితౌట్ ఏ లైసెన్స్ కూడా అవసరం లేదు వాళ్ళకి. ఆ తర్వాత సిక్కులు ఉంటారు, వాళ్ళు ఒక కత్తిని మెయింటైన్ చేస్తారు. కత్తి అంటే మామూలుగా ఉంటుంటాయి కాబట్టి నో ప్రాబ్లం. కానీ వీళ్ళు మాత్రం ఫైర్ ఆర్మ్స్ తుపాకులు కూడా మెయింటైన్ చేస్తారు. ద రివర్ కావేరీ అబ్టైన్స్ ఇట్ వాటర్ ఫ్రమ్ ద హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. మనం చెప్పుకున్నాం ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే కొండలు ఉన్నాయో ఈ విధంగా స్లోప్స్గా ఉంటాయి. మనకు ఒక పానరమిక్ వ్యూ కాక ఎక్కడైనా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే ఆ కొండలన్నీ కూడా రోలింగ్ హిల్స్ లాగా కనబడతాయి. ఇక్కడ నుంచి పారి కావేరికి నీళ్లు అందుతాయి అన్నమాట. ఏదైతే వర్షం పడతాయి ఆ కొండల మీద అవి కావేరి నదిలోకి వెళ్ళిపోతాయి. ద రివర్ కావేరి అబ్టైన్స్ ఇట్ వాటర్ ఫ్రమ్ ద హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. కూర్గు యొక్క అడవుల నుండి కొండల నుండి కావేరికి నీళ్లు అందుతాయి అన్నమాట. మహాసీర్ ఏ లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అబౌండ్ ఇన్ దీస్ వాటర్స్. ఇక్కడ మనకి మహాసీర్ అనేటటువంటి చేపలు దొరుకుతాయి అన్నమాట. కూర్గ్ ఎక్కడైతే వాటర్ అనేది ఈ యొక్క కావేరీలో కలుస్తూ ఉంటుందో ఆ ప్రదేశంలో ఫ్రెష్ వాటర్ మంచినీటి చేప అనమాట. అబౌండ్ ఇన్ దీస్ వాటర్ సమృద్ధిగా ఉన్నాయి. అబౌండ్ ఇన్ అంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి. కింగ్ ఫిషర్స్ డైవ్ ఫర్ దేర్ క్యాచ్. కింగ్ ఫిషర్ అంటే ఒక పక్షి అండి. అవి ఏం చేస్తాయంటే ఈ మహాసీర్ వాటి కోసం నీళ్ల లోపలికి వెళ్ళి వాటిని పట్టుకుంటాయి. వైల్ స్క్విరల్స్ అండ్ లాంగూర్స్ డ్రా పార్షియల్లీ ఈటెన్ ఫ్రూట్ ఫర్ ద మిస్చీఫ్ ఆఫ్ ఎంజాయింగ్ ద స్ప్లాష్ అండ్ రిపుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద క్లియర్ వాటర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉడతలు కానివ్వండి, లాంగూర్స్ అంటే కోతిలో ఒక రకం అండి. లాంగూర్స్ అంటే
అదిగోండి లాంగూర్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే, పళ్ళు తింటా ఉంటాయి. తినేసి సగంలో తినేన తర్వాత అయి ఏం చేస్తుంటాయి, ఇక్కడ నీళ్ళనేవి చాలా చాలా క్లియర్‌గుంటాయి. అడుగు భాగంలో ఉన్న రాయి, రప్పలు గూడా కనబడతా ఉంటాయి. అయి ఏం చేస్తాయంటే, సగం తిన్న పండ్లని ఇసిరి ఆ నీళ్ళలో కొడతాయి. అప్పుడు ఆ నీళ్ళనేవి ఎట్లా అంటే చక్కగా అలలు అనేవి క్రియేట్ అవుతాయి. వాటన్నిటిని చూసి తెగ ముచ్చట పడిపోతూ ఉంటాయి ఈ జంతువులన్నీ కూడా. ఉడతలు కానివ్వండి, కోతులు గానివ్వండి, ఏవైతే ఉన్నాయో. స్ప్లాష్ అంటే నీళ్ళలో వేసినప్పుడు వచ్చేటటువంటి శబ్దం. రిపుల్ ఎఫెక్ట్ అంటే అలలు. ఒక అల ఇక్కడ క్రియేట్ అయిందనుకోండి, అది ఇట్లా, ఇట్లా ఎళ్లి మళ్ళీ ఏదైతే అడ్డం ఉందో దాన్ని తగిలేసి ఒడ్డుకు తగిలి మళ్ళీ రిపుల్ ఇలా కంటిన్యూ అయితాయి. దానికోసం అవి అట్లా చేస్తూ ఉంటాయి. ఎలిఫెంట్స్ ఎంజాయ్ బీయింగ్ బేత్డ్. ఇంకా ఏనుగులు తెలుసుగా స్నానం చేయడానికి తెగ ఆనందపడుతూ ఉంటాయి. స్క్రబ్డ్ ఇన్ రివర్ బై దేర్ మాహౌట్స్. మాహౌట్స్ అంటే మావటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నీళ్ళలో దించి వాటిని కడుగుతూ ఉంటారు. ఏనుగులు చాలా 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 ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. ద మోస్ట్ లేట్ బ్యాక్ ఇండివిజువల్స్ బికమ్ కన్వర్ట్స్ టు ద లైఫ్ ఆఫ్ హై ఎనర్జీ అడ్వెంచర్ విత్ రివర్ రాఫ్టింగ్, కెనోయింగ్, ర్యాప్లింగ్, రాక్ క్లైంబింగ్ అండ్ మౌంటైన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లీడ్ బ్యాక్ అంటే కొంచెం ప్రశాంతంగా రిలాక్స్డ్‌గా ఉండేవాళ్ళు ఉండాలి అనుకున్న వాళ్ళు. అంటే వాళ్ళకి పెద్ద తొందరలేం లేవు. పొద్దున్నే 9కి ఆఫీస్‌కెళ్ళాలా, 5కి రావాలా, ఇలా కాకుండా కొన్ని సెక్షన్స్ ఉంటారు. కొంచెం డబ్బులున్నవాళ్ళు. వాళ్ళేం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు లెయిడ్ బ్యాక్ రిలాక్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వాటర్ ఉన్నాయి గదా! మనకి చెప్తున్న మహాసీ చేపలు దొరుకుతాయి. ఇయన్నీ కూడా మనవి జంతువులు ఏవైతే ఉన్నాయో రిపుల్ ఎఫెక్ట్ ఎంజాయ్ చేయడం కోసం తిన్న పండ్లని ఇసిరేస్తూ ఉంటాయి. ఈ చెప్తున్న ఈ వాటర్స్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే హై ఎనర్జీ అడ్వెంచర్స్‌కి అలవాటు పడతారనమాట. రివర్ రాఫ్టింగ్ అంటే ఓ రాఫ్ట్ ఉంటుంది. దాన్ని ట్రావెల్ చేయాలి. ఇప్పుడు నదిలో ఏం చేస్తారు? ఓడేసుకొని ఓడో, చిన్న పడవో లేకపోతే తెప్పో ఏసుకొని దాంతో ట్రావెల్ చేస్తూ ఆనందిస్తూ ఉంటారు ప్రకృతిని. అలాంటిదే రివర్ రాఫ్టింగ్ కూడా. మనం చూసుకున్నట్లయితే రాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ నదిలో. ఆ తర్వాత కెనోయింగ్. కెనోయింగ్ అంటే కెనో కూడా సేమ్ అంతే. కాకపోతే కెనో ఎట్లా ఉంటుందంటే పొడుగ్గా ఉండేటటువంటి బోట్ అనమాట ఇది. ఈ పొడుగ్గా ఉండేటటువంటి బోట్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర తెడ్లుంటాయి. ఆ తెడ్లతో నడుపుకుంటా వెళ్తూ ఉంటారు. ర్యాప్లింగ్ అంటే ఏందంటే ఒక పెద్ద కొండ ఉంటుందండి. ఇలా కొండ ఉంటుంది. ఈ కొండ మీద నుంచి వీళ్ళు ఇక్కడ తాడు కట్టుకొని చిన్నగా దిగుతా ఉంటారనమాట. దాన్నే ర్యాప్లింగ్ అంటారు. క్లిఫ్ ఏదైతే కొండ అంచు నుంచి అట్లా చిన్నగా దిగుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. దాన్ని ర్యాప్లింగ్ అంటారు. ఒక తాడు కట్టుకుంటారు. నడుముకో తాడు కట్టుకొని జాగ్రత్తగా దిగుతా ఉంటారు ఇట్లా. దాన్ని ర్యాప్లింగ్ అంటారు. రాక్ క్లైంబింగ్ అట్లానే కింద నుంచి పైకి వెళ్ళడం రాక్ క్లైంబింగ్. కిందకి ఇట్లా దిగడం ర్యాప్లింగ్. ఈ ర్యాప్లింగ్ చేసే ముందు రాక్ క్లైంబింగ్ అనేది ఉంటుంది. ముందు ఎక్కాలి కదా దిగాలంటే. కాబట్టి రాక్ క్లైంబింగ్ అనేది ఉంటుంది. అంటే చిన్న చిన్న గుట్టలు ఎక్కుతారు, కొండలు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ర్యాప్లింగ్ అనేది చేస్తారు. అంటే నడుముకి ఏం చేస్తారంటే ఓ తాడు కట్టేసుకొని చిన్నగా దిగుతూ ఉంటారు. మౌంటైన్ బైకింగ్. ఇక మౌంటైన్స్ మీద కూడా బైకింగ్ చేస్తారనమాట. అంటే బైక్‌లు ఏసుకొని వాళ్ళు తిరగడం అయితే జరుగుతుంది మౌంటైన్ బైకింగ్. న్యూమరస్ వాకింగ్ ట్రైల్స్ ఇన్ దిస్ రీజియన్ ఆర్ ఏ ఫేవరెట్ విత్ ట్రెక్కర్స్. అయితే ఇక్కడ ట్రెక్కర్స్ కూడా ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే ట్రెక్కింగ్ అంటే ఏందంటే ఎక్కుతా ఉంటారు. జనరల్‌గా ఈ ప్రాంతం అంతా కొండలతో నిండుంటుందండి. ఈ ట్రెక్కర్స్ అంటే ఎవరు అంటే కొండల్ని ఎక్కడం, తర్వాత సైకిల్ వేసుకుని వెళ్తారు. చదునుగా ఉండే ప్రాంతాల్లో ఏమో సైకిల్ తొక్కుంటా వెళ్ళిపోతారు. ఎత్తుగా ఉన్న ప్రాంతాల్ని మళ్ళీ భుజాన సైకిల్ వేసుకొని మళ్ళీ ఎక్కుతా ఉంటారు. ఇలాంటివి న్యూమరస్ వాకింగ్ ట్రైల్స్ అనేవి మనకు కనబడతాయి. అంటే ఆహ్, ఎవరో వెళ్ళినట్లు అలాంటివి ఉంటాయన్నమాట. ఇవి ఏందంటే ట్రెక్కర్స్ కోసం స్పెషల్‌గా కొన్ని స్పాట్స్ ఉంటాయి. ఈ విధంగా వెళ్ళడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. బర్డ్స్, బీస్ అండ్ బటర్‌ఫ్లైస్ ఆర్ దేర్ టు గివ్ యూ ద కంపెనీ. మీరు ఎక్కడికెళ్ళినా గానీ
పక్షులు ఉంటాయి మీ తోడుగా, తేనెటీగలు ఉంటాయి, అండ్ సీతాకోక చిలుకలు కూడా మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి. మకాక్స్, మలబార్ స్క్విరెల్స్, లాంగూర్స్ అండ్ స్లెండర్ రోరీస్ కీప్ వాచ్ఫుల్ ఐ ఫ్రమ్ ద ట్రీ కెనోపీ. మీరు ఎక్కడున్నా కానీ చెట్లు ఎలా ఉంటాయంటే గొడుగుల్లాగా ఉంటాయి పైన, అంటే ఎండ పడకుండా ఉంటాయి. అక్కడి నుంచి రకరకాల జంతువులు, మకాక్స్, ఇవి కూడా కోతులేనండి. అదిగోండి మకాక్స్ అంటే ఇట్లా ఉంటాయి, ఇవి కూడా కోతులే. మలబార్ స్క్విరెల్స్, మలబార్ ప్రాంతం అంటే కేరళ రిలేటెడ్ ఉడతలు కూడా ఇక్కడికి వస్తాయి. లాంగూర్స్ మనం ఆల్రెడీ చూసాం ఆ కోతిని. అండ్ స్లెండర్ లోరీస్, అదిగోండి స్లెండర్ లోరీస్ అంటే ఇలా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ చెట్ల మీద నుంచి చూస్తూ ఉంటాయి ఎవరు వెళ్తున్నారు ఏంటి అనేసి. ఐ డూ హౌ ఎవర్ ప్రిఫర్ టు స్టెప్ అసైడ్ ఫర్ వైల్డ్ ఎలిఫెంట్స్. ఇక అక్కడ ఉండేటటువంటి వన్యమృగాల్లో ఏనుగులు కూడా ఉంటాయి. అవి వస్తుంటే ఐ డూ హౌ ఎవర్ ప్రిఫర్, ఐ అంటున్నారు అంటే రైటర్ ఇక్కడ ముందుగా ఐ అనేది ఫస్ట్ టైము ఇక్కడ వాడడం అనేది జరిగింది. ఇతను ఏంటంటే ఏనుగులు వస్తే నేనైతే పక్కకు తప్పుకుంటా, పెద్దగా సాహసం అయితే నేను వాటిని ఎదుర్కొనే సాహసం అయితే నేనైతే చేయనండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఏవైతే వైల్డ్ ఎలిఫెంట్ ఇంకా జంతువులు ఇవన్నీ కూడా చూసాం. ఇక లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసిందంటే ద క్లైమ్ టు బ్రహ్మగిరి హిల్స్. ఇక్కడ బ్రహ్మగిరి హిల్స్ అని ఉన్నాయి. ఈ బ్రహ్మగిరి హిల్స్ కనుక ఎక్కినట్లయితే బ్రింగ్స్ ఇంటూ ఏ పానరామిక్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ మిస్టీ ల్యాండ్స్కేప్ ఆఫ్ కూర్గ్. మీరు కూర్గ్ మొత్తాన్ని కూడా చూద్దాం అనుకున్నారనుకోండి ఒకేసారి, మీరు బ్రహ్మగిరి కొండలను ఉంటాయి, ఆ కొండలు కనుక ఎక్కినట్లయితే టాప్ ప్లేస్లోకి వెళ్తే పెనారమిక్ వ్యూ అంటే మొత్తం టోటల్ కూర్గ్ మొత్తం మీకు ఒకే వ్యూలో కనబడుతుంది, ఒకేసారి కనబడుతుంది మీకు మొత్తం కూడా. ఎంటైర్ మిస్టీ ల్యాండ్స్కేప్, మిస్టీ అంటే పొగమంచుతో కూడినటువంటి అట్లా ఉండేటటువంటి ల్యాండ్స్కేప్ అంటే ఏదైతే ప్రదేశం ఉందో అది చాలా సీనరీ లాగా మీకు కనబడడం అయితే జరుగుతుంది. ఏ వాక్ అక్రాస్ ద రోప్ బ్రిడ్జ్, రోప్ బ్రిడ్జ్ కూడా ఉంది. పర్యాటకులు వస్తూ ఉంటారు, అదే ఆదాయం కాబట్టి పర్యాటకుల్ని ఎలా ఆకట్టుకోవాలి. ఇక్కడికి వచ్చినట్లయితే సాధారణంగా ఉండేవాళ్ళు కూడా, రెస్ట్ మోడ్లో ఉన్నవాళ్ళు కూడా అడ్వెంచర్ మోడ్లోకి వాళ్ళ జీవితాన్ని మార్చుకొని కెనోయింగ్ కానివ్వండి, కొండలు ఎక్కడం కానివ్వండి, గుట్టలు ఎక్కడం కానివ్వండి, ఆ కొండల పైనుంచి పర్వతారోహణ చేసి కిందికి దిగడం కానివ్వండి, ఇలాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్లోకి దిగిపోతారనమాట. భయం అన్నవాళ్ళు కూడా రోప్ వాక్లు చేసేస్తుంటారు. ఏ వాక్ అక్రాస్ అ రోప్ బ్రిడ్జ్ లీడ్స్ టు 64 ఎకర్ ఐలాండ్ ఆఫ్ నిసర్గధామ. ఇక రోప్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. రోప్ బ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ మనకి తాళ్లతో కట్టినటువంటి ఒక ప్లేస్ ఉంటుంది బ్రిడ్జ్ లాగా. ఈ బ్రిడ్జ్ని గనక మీరు ఎక్కేసి వీటిని క్రాస్ చేసి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు నిసర్గధామ అనేటటువంటి 64 ఎకరాల ద్వీపం అనేది కనబడుతుంది. ద్వీపం అంటే ఏంటంటే చుట్టూరా నీళ్లు ఉంటాయి, మధ్యలో ల్యాండ్ ఉంటుంది. ఈ ల్యాండ్కి వెళ్ళాలంటే ఏం చేయాలంట, ఏ వాక్ అక్రాస్ ద రోప్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ రోప్ బ్రిడ్జ్ అనేది దేనికంటే ఈ ద్వీపానికి వెళ్ళేటటువంటి దారి అనమాట. దాని మీద నడుచుకుంటూ వెళ్తే 64 ఎకరాల ద్వీపం నిసర్గధామ కనబడుతుంది. రన్నింగ్ ఇంటూ బుద్ధిస్ట్ మాంక్స్ ఫ్రమ్ ఇండియాస్ లార్జెస్ట్ టిబెటన్ సెటిల్మెంట్ ద నియర్ బై బైలకుప్పే ఈజ్ ఏ బోనస్. ఇక మనం ముందే చెప్పుకున్నాం, అరబ్బుల నుంచి వచ్చారనేసి, గ్రీకుల నుంచి వీళ్ళు రావడం అయితే జరిగిందని మనం అయితే చెప్పుకున్నాం. అయితే ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ కూడా, బౌద్ధులైనటువంటి బౌద్ధ సన్యాసులు కూడా ఇక్కడ ఉంటారు. అయితే బైలకుప్పే అనే ప్రాంతంలో, ఈ కూర్గ్ జిల్లాలోనే బైలకుప్పే ప్రాంతంలో వీళ్ళైతే ఉండడం జరుగుతుంది. ద మాంక్స్ ఇన్ రెడ్, వీళ్ళు ఏంటంటే జనరల్గా ఎరుపు రంగు వస్త్రాలని ధరిస్తూ ఉంటారు. ఈ బుద్ధిస్ట్కి సంబంధించినటువంటి బౌద్ధ సన్యాసులు రెడ్ కలర్ వాడుతూ ఉంటారు. ఓకర్ అంటే ఈ విధంగా ఉంటుందండి, ఈ కలర్నే ఓకర్ అంటారు. ఓకర్ అండ్ ఎల్లో రోప్, వీళ్ళు జనరల్గా ఏంటంటే ఎరుపు రంగు, పసుపు రంగు, అట్లానే ఓకర్ మీరు చూసి, ఇంకా చెప్పుకోవాలంటే సింపుల్గా మట్టి కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు ఈ బౌద్ధ సన్యాసులు.
are amongst the many surprises that wait to be discovered by visitors searching for heart and soul of India right here in Coorg. ఈ కూర్గ్ జిల్లాలో కనుక్కోవడానికి చాలా ఉన్నాయి. చాలా వింతలు, విశేషాలు, విడ్డూరాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే యాత్రికులు వచ్చి వాళ్ళంతకు వాళ్ళు వెతుకుతారో ఎన్నో విషయాలనేవి బయటపడతాయి ఇక్కడ. కాబట్టి ఇదేంటంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా. మంది భిన్నత్వంలో ఏకత్వం. చాలా భిన్నత్వంగా ఉంటుంది, ఒకేలాగా ఉండదు. డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అండ్ రకరకాల ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి చాలా తేడా అనేది ఉండడం జరుగుతుంది. భారతదేశంలో వైవిధ్యభరితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే డిఫరెన్సెస్ ఒకేలాగా ఏది ఉండదు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనుషులు కానీ ప్రాంతాలు కానీ ఏవైనా కానీ జంతువులు కానీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు కూర్గ్ కనుక వచ్చినట్లయితే. అయితే మరి కూర్గ్కి మరి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో తెలియాలి కదా. దానికోసం వీళ్ళు ఫ్యాక్ట్ ఫైల్ అనేసి ఒకటైతే ఇవ్వడం జరిగింది. చూడండి, ఫ్యాక్ట్ ఫైల్ వచ్చేసి ఏంటంటే హౌ టు రీచ్ ద కూర్గ్. అంటే హౌ టు రీచ్ కూర్గ్ అంటే కూర్గ్ ప్రాంతాన్ని ఎలా, బై ఎయిర్, బై రైల్, బై రోడ్. అంటే ఆకాశ మార్గాన్ని అయితే ఎలా చేరుకోవాలి, రైలు మార్గాన్ని అయితే ఎలా చేరుకోవాలి, రోడ్డు మార్గాన్ని అయితే ఎలా చేరుకోవాలి అనే విషయాలు అనేది మరి వెళ్తే చూస్తే బాగుంటుంది అనేసి చెప్పడం అయితే జరిగింది కదా. మరి అలా చేయాలి అంటే మరి దారి తెలియాలి కదా, ఎలా వెళ్ళాలి ఏంటనేది. అది మనం ఇప్పుడు చూద్దాం. హౌ టు రీచ్ కూర్గ్. కూర్గ్ని ఎలా అంటే మడికేరి ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ద ఓన్లీ గేట్వే టు కూర్గ్. కూర్గ్ని చేరుకోవాలి అంటే ముందు మడికేరి అనే ప్రాంతాన్ని చేరుకోవాలి. అది ఈ కూర్గ్ జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అన్నమాట మడికేరి అనేది. ద మిస్టీ హిల్స్ అన్నీ కూడా పొగమంచు లేదా మేఘాలతో కంపబడి ఉండేటటువంటి కొండలు. లష్ ఫారెస్ట్ అండ్ ఏపుగా ఎదిగినటువంటి చెట్లున్న అడవులు. అండ్ కాఫీ ప్లాంటేషన్స్, కాఫీ తోటలు విల్ క్యాస్ట్ ఎ స్పెల్ ఆన్ యూ. మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి అనమాట ఆ ప్రదేశం. ఇక కష్టాలు బాధలు అన్నీ మర్చిపోతాం, ప్రతిదీ మర్చిపోయి మనం అక్కడ ఆనందిస్తాం. ఫైండ్ ఏ రిసార్ట్. ఓ రిసార్ట్ అంటే జస్ట్ లైక్ హోటల్, కాఫీ ఎస్టేట్, కాఫీ తోటలు. స్టే ఇన్ హోమ్ ఫర్ ఏ ట్రూలీ కూర్గి ఎక్స్పీరియన్స్. ఆర్ అక్కడ అతిథి దేవో భవ, ఎవరైనా సరే మిమ్మల్ని పేయింగ్ గెస్ట్గా తీసుకుంటారు అక్కడ. అంటే అక్కడ ఉండి ఆ ప్రాంతం మొత్తం చూసి వచ్చేదాకా కూడా వాళ్ళ ఇంట్లోనే మనల్ని ఒక అతిథిలాగా భావించి ఒక రూమ్ అనేది అక్కడ ఉన్న జనాలు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. బై ఎయిర్, ఆకాశ మార్గం ద్వారా ఎలా చేరుకోవచ్చు ఈ యొక్క కూర్గ్ని అంటే ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆర్ మంగళూరు ఎయిర్పోర్ట్కి కనుక మనం చేరుకున్నట్లయితే అక్కడి నుంచి మనం ఈ కూర్గ్కి చేరుకోవచ్చు. బెంగళూరు, ఇక మ్యాంగ్లూరు నుంచి 135 కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రాంతం. బెంగళూరు నుంచి అయితే 260 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేర్ ఆర్ ఫ్లైట్స్ టు మ్యాంగ్లూర్ ఫ్రమ్ ముంబై అండ్ టు బెంగళూరు ఫ్రమ్ అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, గోవా, హైదరాబాద్, కొచ్చి, కోల్కతా, ముంబై అండ్ పుణె. ఈ నగరాల నుండి విమానాలు అయితే సర్వీసులు ఉన్నాయి. మ్యాంగ్లూరుకి కానివ్వండి, బెంగళూరుకి కానివ్వండి. మ్యాంగ్లూరుకి రావాలంటే ముంబై నుంచి రావచ్చు. ఇక బెంగళూరుకి అయితేనా అహ్మదాబాదు, చెన్నై, ఢిల్లీ ఏ ప్రాంతం నుండి అయినా బెంగళూరులోకి వచ్చేసి అక్కడి నుంచి మనం మళ్ళీ ఏం చేయాలి, రోడ్డు మార్గమో రైలు మార్గమో చూసుకోవాలి. దాని నియరెస్ట్ రైల్ హెడ్స్ ఆర్ మైసూర్, మ్యాంగ్లూర్ అండ్ హసన్. దీనికి దగ్గరలో మనం వెళ్ళగలిగితే మైసూర్ దాకా ట్రైన్ ఉంది, మ్యాంగ్లూరు, హసన్ అనే ప్రాంతాల దాకా ట్రైన్లో వెళ్ళొచ్చు. బై రోడ్డు మార్గం అయితే దేర్ ఆర్ 2 రూట్స్ టు కూర్గ్ ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చేటట్లయితే, అంటే మెయిన్ రాజధాని కాబట్టి కర్ణాటక ఐటీ క్యాపిటల్ కూడా కాబట్టి అక్కడ ఏం చేయొచ్చు, 2 మార్గాలు ఉన్నాయి. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్ దరిదాపు 260 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 2 మార్గాలు కూడా అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా ఆ 2 మార్గాలు మాత్రం సమానంగా ఉంటాయి. అటు ఇటుగా 10 కిలోమీటర్లు అటు ఇటు. ద రూట్ వియా మైసూర్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంటెడ్ వన్. అయితే మైసూరు గుండా వచ్చేటటువంటి ఏదైతే మార్గం ఉందో దాన్ని ఎక్కువగా తరచుగా వాడుకుంటారు. ద అదర్ రూట్ ఈజ్ వియా నీలలాంగల్, కునిగల్ అండ్ చంద్రాయన్ పట్నా. ఈ ప్రాంతం వీటి గుండా రావచ్చు అన్నమాట. నీలమంగల్, కునిగల్, ఆ తర్వాత వచ్చేసి
చంద్రాయనపట్న ఇవి అనమాట. వీటి నుంచి ఈ మార్గం గుండా ఇంకో మార్గం అయితే ఉంది. మొత్తానికి మనకి 260 కిలోమీటర్లు ఆ విధంగా అయితే ఉంటుంది బెంగళూరు నుంచి ఈ ప్రాంతానికి, కూర్గ్ అనే ప్రాంతానికి రావడానికి. మనం దీనికి సంబంధించి ప్రశ్నలు కూడా చూద్దామండి.